2007-8 ఆ టైంలో హిందీ పండిట్ ట్రైనింగ్ విజయవాడలో చేసినప్పుడైతే బీసెంట్ రోడ్ షాపింగ్‌కి ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే విజయవాడలో షాపింగ్ జోన్ అంటే బీసెంట్ రోడ్‌లో ఏ టు జెడ్ ఏది కావాలితే అది దొరుకుతుంది. ఐటెమ్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత విజయవాడ వచ్చినప్పుడు కొంచెం ఫ్రీ టైమ్ దొరికితే అమ్మ, నేను, మా శ్రీనన్నయ్య, దేవి వాళ్ళ పిల్లలతో కలిసైతే ఇలా ఒకసారి బీసెంట్ రోడ్‌నైతే విజిట్ చేశామండి. నిజంగా షాపింగ్ అంతా కూడా మనకి హైదరాబాద్ చార్మినార్ ఏరియాలో ఉన్నట్టు చాలా చాలా చీప్ అండ్ బెస్ట్‌లో అయితే చాలా బావుంటుందనమాట. నేనైతే బీసెంట్ రోడ్‌కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ చల్లపునుకులు టమాటా చట్నీ ఏసిస్తారనమాట. బీసెంట్ రోడ్‌కెళ్ళినప్పుడు ఆ చల్లపునుకులైతే తినేసొచ్చేదాన్ననమాట. అప్పటికి ఇప్పటికి చాలా అయితే మారిందనమాట. ఇక్కడ చూడగానే మొత్తం బజ్జీల బండి రెడీగా ఉంది. నేనైతే ఫస్ట్ వెళ్ళగానే చల్ల పునుకులైతే చెప్పాననమాట. టమాటా చట్నీ అండ్ నెక్స్ట్ ఇంకో చట్నీ ఏసి ఇచ్చేసారనమాట. చాలా సంవత్సరాల తర్వాత అదే ఫ్లేవర్‌తో చల్ల పునుకులు తింటే నాకు మంచి టేస్టీగా చాలా అనిపించినాయనమాట. అప్పుడైతే ఒకవైపు సమోసాలు చుడుతూ జస్ట్ చల్ల పునుకుల బండి ఒకటే ఉండదు. ఇప్పుడైతే అక్కడే పానీపూరి, నెక్స్ట్ వచ్చి కట్ బజ్జీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా వడలు అన్ని రకాలతో అయితే ఉన్నాయన్నమాట. అవి అయిపోయిన తర్వాత కట్ బజ్జీ కూడా చెప్పేసాము ఒకటి. ఇక్కడ తినేయడం అయిపోయిన తర్వాత ఇంకైతే షాపింగ్ వైపు వెళ్ళిపోయామనమాట. బీసెంట్ రోడ్‌లో అయితే షాపింగ్ ఎక్కువగా ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అన్నీ గూడా చాలా బావుంటాయన్నమాట. బ్యాంగిల్స్ గానీ, వాచెస్ గానీ, చెవులియి గానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అంటే కొత్తగా మార్కెట్‌లోకొచ్చిన ఐటెమ్ అంతా ఇక్కడ ఉంటుందనమాట. మా వదినైతే చెప్పులు తీసుకుంటానని చెప్పి చూసింది. చాలా షాప్స్ అయితే తిరిగి ఒక్క చోట నచ్చిన చెప్పులైతే తీసేసుకుంది. ఇంకా నల్ల పూసలు, చిన్న చిన్న దండలన్నీ గూడా పెట్టిన షాప్స్ అయితే చాలా బావున్నాయి. ఇక్కడ 200, 150, 100 అలా అయితే కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇదివరకంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే. ఎందుకంటే మేమెప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము. అప్పటి నుంచి ఇప్పుడు పోల్చుకుంటే కొంచెం రేట్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా మొత్తం మనకి కిచెన్‌లో సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఏ షాపింగ్ కావాలన్నా ఇక్కడికెళ్ళొచ్చు. ఈ చెవులి అయితే చాలా చాలా బావున్నాయి. ఇప్పుడైతే సీజెడ్ ఐటెమ్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చినియి. చెవులి అయితే స్టోన్ సీడ్స్ ఫినిషింగ్ చాలా బావున్నాయండి. 100, 150, 50, 200కి కూడా చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ ఎప్పుడులాగే నేనైతే చెవులి ఓ 4, 5 మోడల్స్ తీసుకున్నాను. వాటితో పాటు ఒక వాచ్ కూడా తీసుకున్నాను. బీసెంట్ రోడ్ కాదు. యాక్చువల్‌గా దీని నేమ్ అయితే అనిబీసెంట్ రోడ్. వాడుకలో బీసెంట్ రోడ్ అయింది. మీరెప్పుడన్నా వెళ్తే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.